హరే కృష్ణ అందరికీ నమస్తే. భగవద్గీత చాప్టర్ 11 విశ్వరూప దర్శనం. ఇందులో మొత్తం 55 శ్లోకాలు ఉంటాయి. లాస్ట్ చాప్టర్లో మనం భగవంతుడి యొక్క గ్లోరీస్ విభూతిస్ గురించి తెలుసుకున్నాం కదా. భగవంతుడి యొక్క గొప్ప గొప్ప విషయాలు, ఆహ్, ఎ స సర్వం భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అన్న సంగతి తెలుసుకున్నాం కదా. అది విన్న అర్జునుడు ఈ చాప్టర్లో ఏమడుగుతున్నాడంటే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్. మనకు సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్‌లో కొన్ని థియరీ ఆహ్, టాపిక్స్‌లో కొన్ని కొన్ని టాపిక్స్ థియరీ కన్నా ప్రాక్టికల్ ల్యాబ్స్ చేస్తేనే బెటర్ అండర్‌స్టాండింగ్ బాగా మంచిగా అనిపిస్తది కదా మనకు. అట్లా ఇక్కడ థియరీ అన్నాడు. ప్రీవియస్ చాప్టర్‌లో భగవంతుడు ఒక గొప్ప గొప్ప విషయాలు విన్న తర్వాత ఎక్స్‌పీరియన్స్ చేయాలన్న థాట్ వస్తది అర్జునుడికి. వామ్మో! భగవంతుడు అన్నిట్లో వ్యాపించి ఉన్నాడా? ఒక్కసారి భగవంతుడిలోనే అయన్నీ చూసుకుంటే అదెట్లుంటదనేది ఊహించుకొని రిక్వెస్ట్ చేస్తున్నాడంట. ఫస్ట్ 4 శ్లోకాస్‌లో అర్జునుడు అదే అడుగుతున్నాడు శ్రీకృష్ణుడిని. ఆహ్, కృష్ణ, నీ ఐ ఫుల్లీ ట్రస్ట్ యూ అండ్ నేను పూర్తిగా నమ్ముతున్నా. ఈ ఈ ప్రపంచంలో, ఈ యూనివర్స్‌లో సర్వం నువ్వు వ్యాపించున్నావని నాకు పూర్తిగా అవగతం అవుతుంది. అర్థమైంది. కానీ ఒక్కసారి నేను అది ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నా. నీ యొక్క విశ్వరూప దర్శనం చూపిచ్చి నాకు మోక్షాన్ని ప్రసాదించు. నాకొక బ్లెస్ చెయ్యి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ నుంచి ఒక 10 శ్లోకాస్ వరకు శ్రీకృష్ణుడు అర్జున్‌ని ప్రిపేర్ చేస్తాడు. ఓకే. నువ్వు నా ఫ్రెండు. నువ్వు నా నిజమైన భక్తుడు గదా! నీకు విశ్వరూప దర్శనం నేను చేపిస్తా. కానీ దానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అయి ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేసిండనమాట ఈ నెక్స్ట్ ఫ్యూ శ్లోకాస్‌లో. మెయిన్‌గా ఆహ్, ఎట్లా అంటే మామూలుగా దేవుడిని ఫోటోస్‌లో చూడడం, టీవీలో చూడడం, ఎన్టీఆర్, బాలకృష్ణ ఇట్లా శ్రీరామరాజ్యంలో వేషం అది వేరు. సాక్షాత్ భగవంతుడినే చూడాలనుకోవడం అది మామూలు కళ్ళు సరిపోవు. నీకు దివ్య చక్షువులు కావాలి అని అంటాడు. అంత పవర్‌ఫుల్ ఉంటది. మనం డైరెక్ట్‌గా సూర్యుడినే చూడలేము స్ట్రెయిట్‌గా. మీ అందరికి తెలుసో తెలవదు. ఈ మనకి ఉన్న ఇంతమంది దేవుళ్ళలో మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సూర్య భగవానుడే. ఇంతమంది దేవుళ్ళున్నారు గదా మనకు. వాళ్ళందరిని మనం విగ్రహ రూపంలోనో, ఫోటో రూపంలోనో, లేకుంటే ఇంకేదో రూపంలో చూస్తాం గానీ, సాక్షాత్తు భగవంతుని చూసే ఒకే ఒక్క దేవుడు సూర్య భగవానుడు. పొద్దున మనం లేవంగానే మనకు కనిపించేది సాక్షాత్తుగా సూర్య భగవానుడే. ఇదొకటి ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ చాప్టర్ బట్ ఐ యామ్ జస్ట్ ఎక్స్‌ప్లెయినింగ్. నా విశ్వరూప దర్శనం చూడాలంటే నీకు దివ్య చక్షువులు ఉండాలని చెప్పేసి దివ్య చక్షువులు అంటే ఇక్కడ అర్థం ఏందంటే మనలో ఉన్న అహంకారం ప్లస్ మమకారం ఈ 2 నువ్వు పక్కన పెట్టాలి. అహం అంటే నాది, నాది, నాది అన్న ఫీలింగు ప్లస్ మమకారం అంటే నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు అని మమకారం. ఈ 2 పక్కన పెట్టేసి నువ్వు పూర్తిగా ఎలాంటి అటాచ్‌మెంట్స్ లేకుండా పూర్తి భక్తి భావంలో ఉంటే నీకు నా విశ్వరూపం కనిపిస్తుందని చెప్పేసి ప్రిపేర్ చేపిస్తాడు. సో, ఆల్రెడీ అర్జునుడు కృష్ణుడికి ఒక ప్రియమైన భక్తుడు. అందుకే శ్రీకృష్ణుడు ఒప్పుకుండు నీకు ఈ విశ్వరూప దర్శనం చేపిస్తా అని చెప్పేసి అతనికి విశ్వరూప దర్శనం అయితది. అంత పవర్‌ఫుల్ విశ్వరూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు ఈ విధంగా అంటుండు. నెక్స్ట్ 10 నుంచి జస్ట్ 30 శ్లోకాస్ వరకు ఇంక భగవంతుడిని ఇంక పొగుడుతుంటాడనమాట. ఎలా ఉన్నాయి, అతని చేతులు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి, ఆ నోరు తెరిచినప్పుడు అందులో ఏమేమి కనిపించినాయి అని చెప్పేసి బ్యూటిఫుల్‌గా అసలు ఈ చాప్టరు ప్రాక్టికల్ చాప్టర్ లాగా. ఇప్పుడు నేను చెప్తే ఇంకెవరు చెప్పినా అది థియరీ లాగానే ఉంటుంది. మీరసలు ఈ చాప్టర్ మీరు చదివి మీ ఇమాజినేషన్ తెచ్చుకున్నారనుకో అదొక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ లాగుంటుంది. సో, ఏం చూపించిందంటే ప్రపంచంలో ఉన్న దేవుళ్ళ రూపాలన్నీ వినాయకుడి దగ్గర నుంచి శివుడు, బ్రహ్మదేవుడు, సరస్వతి అన్ని దేవుళ్ళు అన్నీ, అన్నీ ఆ విశ్వరూపంలో కనిపిస్తాయన్నమాట. కురుక్షేత్రంలో ఉన్న శత్రువులు, కౌరవులు, పాండవులు చాలా ఆ విశ్వరూపంలో చూస్తారనమాట. అవన్నీ చూసిన అర్జునుడు ఈ విధంగా అంటుండు. ఓ మహాప్రభు ఎన్నెన్నో నోర్లు, కళ్ళు, చేతులు, ఉరువులు, కాళ్ళు, ఉదారములు మరియు భయంకరమైన పళ్ళతోనని మహా అద్భుతమైన స్వరూపం పట్ల పూజ్యభావంతో సమస్త లోకంలో మరియు నేను కూడా భయకింపుతుడి అయి ఉన్నాను. ఆకాశంలో 1000 మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించిన ఈ మహోన్నత రూపము యొక్క తేజస్సుకు సాటిరావు. ఎంత పవర్ఫుల్ ఉందంటే ఆ గ్లో
ఒక 1000 సూర్యులు ఒకటేసారి వెలుగుతే ఎంత బ్రైట్‌నెస్ వస్తదో అంత బ్రైట్‌నెస్ తోటి అక్కడ ఉందన్నమాట. ప్రళయకాల సమయంలో కనిపించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలాగా భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ఉన్న నిన్ను చూసిన పిదప నేను ఎక్కడున్నానో, ఎక్కడికి పోవాలో మర్చిపోతున్నాను. ఓ దేవదేవ, నీవే జగత్తుకి ఆశ్రయము. దయచేసి నా మీద కృప చూపుము. నీవే సనాతనమైన భగవంతుడవు, ఆదిదేవుడవు. నువ్వే విశ్వమంతటికి ఉన్న ఒకే ఒక ఆధారము, ఆశ్రయము. నువ్వు సర్వజ్ఞుడవు మరియు తెలుసుకోబడవలసిన వాడవు. నీవే పరంధామవు. ఓ అనంతరూప, నీవే సమస్త జగత్తు యందు వ్యాపించి ఉన్నవాడివి. నీవే వాయుదేవుడవి, యమధర్మరాజువి, అగ్నిదేవుడవు, వరుణదేవుడవు, చంద్రుడవు, సృష్టికర్త అయిన బ్రహ్మవు, సర్వభూతముల పితామహుడవు. నీకు నేను 1000 సార్లు నమస్కరిస్తున్నాను, మరల నమస్కరిస్తున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. సారీ కృష్ణ, శాంతించు, నువ్వు మళ్ళీ నార్మల్ ఫామ్లోకి రా, నేను ఇంత పవర్ఫుల్గా చూడలేకపోతున్నా అని చెప్పేసి దేవుడు యొక్క గొప్ప గొప్ప చూసిన అంత ఎక్స్పీరియన్స్ అయ్యి అంత పవర్ఫుల్గా ఉన్న భగవంతుని చూడలేక ఇంకా నా వల్ల అవ్వట్లేదు కృష్ణ, నువ్వు నార్మల్ ఫామ్లోకి వచ్చేసాయి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంటాడు, సారీ 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 అని చెప్పి. తర్వాత మళ్ళీ కృష్ణుడు మళ్ళీ నార్మల్గా రథసారథిలాగా అర్జున్ యొక్క ఫ్రెండ్ లాగా నార్మల్గా ఎట్లున్నాడో అట్లా కనిపిస్తాడు. కనిపించి ఇట్లా చెప్తుంటాడు. మళ్ళీ అర్జునుడు నార్మల్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ, ఓ బావా, నువ్వేమో అనుకున్నా కానీ నువ్వు ఏదో నా ఫ్రెండ్ అనుకొని చెప్పేసి ఇప్పుడు ఇంతకుముందు వరకు కూడా నీతోటి పరిగాషాలు ఆడినా, మజాకులు ఆడినా, జోక్ చేసినా, ఏదో సింపుల్గా అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినా ఇట్లా అంటుండు. ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ ప్రియమిత్రమా అని పిలిచాను. నీ మహత్యం తెలియక నిర్లక్ష్యంగా అతి చనువుతో ప్రవర్తించాను. నువ్వు ఆడుకుంటున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఇట్లా మీటింగ్లో ఉన్నప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు కూడా నీతో ఏకవచనంతో మాట్లాడా. అవన్నీ నువ్వేం మనసులో పెట్టుకోకు కృష్ణ, వాటన్నిటికీ నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ అని రిక్వెస్ట్ చేస్తుండు. అండ్ ఇట్లా అపోలాజ్ చేస్తుంటే ఇట్స్ ఓకే అని చెప్తుంది కృష్ణుడు. చెప్పి, ఓకే, ఇక్కడ చూసావు కదా నా విశ్వరూప దర్శనం, ఇక్కడ ఎందుకంటే నీకు మమకారం, అహంకారం లేవు, నువ్వు డిటాచ్మెంట్తో ఉన్నావు కాబట్టి ఈ విశ్వరూప దర్శనం నీకు జరిగింది. ఇంతకుముందు ఎంతమంది యోగా, యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు ఎంత చేసినా వీళ్ళకి ఎవరికి దొరకలేదు. వీళ్ళంతా ఏం చేసినా ఒక అటాచ్మెంట్ తోటి ఏదో ఆశించి చేశారు కాబట్టి వాళ్ళకి ఈ దర్శనం జరగలేదు. నీ ఒక్కడికే ఇంత గొప్ప విశ్వరూప దర్శనం జరిగింది. ఇంకా నీ మనసులో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఆలోచనలు ఉన్నా ఈ దెబ్బతో అంతా పటాపంచలు అయిపోయి ఉంటుంది. ఇంకా నువ్వు దేనికి మమకారం పెట్టుకోకు. అవతల ఉన్నది మీ కౌరవులు, నీ చుట్టాలు అనే మమకారాన్ని కూడా నువ్వు చంపేసుకో. ఇంకా నువ్వు ఇక్కడ ఉన్నదేంది, యుద్ధం చేయడానికి ఈ కురుక్షేత్ర యుద్ధరంగంలో యుద్ధం ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. అవతల ఉన్నవాడు చచ్చిపోవడం కూడా కన్ఫర్మే. నువ్వు ఓన్లీ నిమిత్త మాత్రుడివే. జరిపించేదంతా నా నుంచి జరుగుతుంది. సో ఇక్కడ నువ్వు మమకారాలు, అహంకారాలు పెట్టుకోవడానికి ఏం లేదు. అక్కడ మా వాళ్ళని చంపుతున్నా, మా వాళ్ళు చచ్చిపోతారని నువ్వేం బాధపడకు అని చెప్పేసి మళ్ళీ మోటివేట్ చేస్తుంటారు అనమాట ఇంకా శ్రీకృష్ణుడు. సో ఒక ఎగ్జాంపుల్గా చెప్పి చాప్టర్ క్లోజ్ చేస్తుంది. చాలా మీరు చదివి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నాం అనుకో, కొత్త ఇల్లు కొనుక్కుంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ దేవుడి పటాన్ని పట్టుకొని గృహప్రవేశం చేస్తాం, ఆవును తీసుకెళ్తాం, వ్రతం, హోమం ఆర్ ఏదన్నా పూజలు చేసి దేవుడికి అర్పిస్తాం. దేవుడా, ఇంత మంచి ఇల్లు కొనుక్కున్నాం అంటే నువ్వే కారణం స్వామి అని చెప్పేసి దేవుడికి అర్పిస్తాం కదా. అదేవిధంగా ఈ శరీరం కూడా మనకు దేవుడిచ్చింది కాబట్టి మనం చేసే ప్రతి పని దేవుడికి అర్పించాలని ఇక్కడ చెప్తున్నాడు నిజాయితీగా. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. బంధాలు, బంధుత్వాలు, ఇప్పుడు మనతో ఉన్నది సంపద కానీ, బంధుత్వం కానీ ఏది పర్మనెంట్ కాదు. మనకి ఏది పర్మనెంట్ అంటే మన ధర్మం, భగవంతుడు అనేవాడే పర్మనెంట్. ఏం చెప్తున్నానో చూద్దాం. ఏ బంధం శాశ్వతం కాదు, ఏ మనిషి పర్మనెంట్ కాదు. ఒక ధర్మం మాత్రమే నిజం. ధర్మంగా ఉండడం ముఖ్యం. ఇప్పుడు అటువైపు ఉన్న వాళ్ళు నీ బంధువులు అవ్వచ్చు, కానీ వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి
వాళ్ళ మీద మమకారం వదిలేసి యుద్ధం చెయ్యి అర్జున అని కృష్ణుడు చెప్తున్నాడనమాట. ఈ చాప్టర్ మెయిన్‌గా మనకేం నేర్పిస్తుందంటే ఒకటి ధర్మం. మన ధర్మం ఏందో మనకు గుర్తు చేస్తదనమాట ఈ విశ్వరూప దర్శనంలో. తర్వాత అన్నిటికి డిటాచ్‌మెంట్ తీసుకో. ఎవరి మీద మమకారాలు, ప్రేమలు, ఆప్యాయతలు పెంచుకోకు. ఆ అమ్మాయిని మనం ప్రేమించిన అమ్మాయి మనం తిరిగి ప్రేమించలేదు. లేకుంటే చచ్చేటప్పుడు నా పిల్లలు, నా భార్య ఏమైపోతదో, నా సంపద అంతా ఏమైతదో అని అహంకారం గాని, మమకారాలు గాని ఏం లేకుండా సెల్ఫ్‌లెస్‌గా ఓన్లీ భగవద్భక్తితో ఉండు. మంచి నీకు మోక్షం లభిస్తది అనేది కూడా నేర్చుకోవచ్చు. అండ్ పూర్తిగా భగవంతుడిని నమ్ము. లాస్ట్ శ్లోకాలు ఏమంటుండంటే ఎవరైతే అన్ని కర్మలను నా కొరకే చేస్తారో, నాపైనే ఆధారపడతారో మరియు నా పట్ల భక్తితో ఉంటారో, మమకారాసక్తులు లేకుండా ఉంటారో, సర్వభూతముల పట్ల విరోధ భావం లేకుండా ఉంటారో, అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారని చెప్పి ఈ చాప్టర్ క్లోజ్ చేస్తుండు. ఐ హోప్ మీరు మిగతా చాప్టర్స్ అన్నీ చదివినా చదవకపోయినా ఈ చాప్టర్ ఖచ్చితంగా చదివితే ఇంకా బెటర్‌గా అర్థమవుతుంది మీకు భగవద్గీత అనేది. ఆర్ జస్ట్ యూట్యూబ్‌లో వేరే వాళ్ళు చెప్పిందైనా వినండి. ఈ భగవద్గీతని ఇంకా నాకన్నా చాలా చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన వాళ్ళు ఇంగ్లీష్‌లో, తెలుగులో అన్ని లాంగ్వేజెస్‌లో అవైలబుల్ అవుతుంది. నేనేమో కొత్తగా తయారు చేసి చెప్తుంది కాదు భగవద్గీత. ఇది మేజర్‌గా మా ఫ్యామిలీలో ఉన్న పిల్లల కోసం చెప్తున్నా కాబట్టి ఇంత సింపుల్‌గా ట్రై చేస్తున్నా. I hope everyone understand what I'm saying. Please everyone must read Bhagavad Gita to impact your life. Hare Krishna. Thank you.